భారత్లోని కుకీలు మణిపూర్ మయన్మార్ సరిహద్దులోని జో తెగలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు తీవ్రమైనవి. జో తెగలకు ప్రత్యేక ప్రాంతం ఉండాలనే కుట్రకు మూలం బ్రిటిష్ వలస పాలకులు. కుకీల్యాండ్ కోసం కుకీ నేషనల్ ఆర్మీ సాయుధ పోరాటం మొదలుపెట్టేందుకు అగ్రరాజ్యాల నుంచి అన్ని రకాల సహాయం అందింది. మయన్మార్లో తయారైన అక్రమ ఆయుధాలు మణిపూర్ సరిహద్దుల మీదుగా ఈశాన్యంలోకి చేరినాయి. అమెరికా చైనాలకు కుకీజో ల్యాండ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మయన్మార్లోని చైనా అనుకూల మిలిటరీ జుంటాను అస్థిరపరిచేందుకు, అరకాన్ ఆర్మీకి అమెరికా ఆయుధాలు సరఫరా చేసేందుకు కుకీల్యాండ్ భౌగోళికంగా ఉపయోగపడుతున్నది. బంగాళాఖాతంలో అండమాన్కు సమీపంలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కూడా కలుగుతున్నది. నిర్దిష్టంగా చెప్పాలంటే బంగ్లాదేశ్కు దక్షిణ కొనలో ఉన్న క్లాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్స్ ద్వీపం. బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో సుమారు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉన్నది. దీనికోసమే అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దీవిని ఇచ్చేందుకు అంగీకరించని కారణంగానే బంగ్లాదేశ్లో అస్థిరతను సృష్టించి షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడానికి అమెరికా కారణమైంది.